షర్మిలకి ఏ గొడవ లేదు. అది రాసేటటువంటి వాళ్ళ అమాయకత్వం, కావాలని చెప్పేటటువంటి కాన్సెప్ట్. విజయమ్మ కాన్సెప్ట్ అలా ఒకటే ఇష్యూలో ఆస్తి పంపకాల విషయంలో తన కూతురికి తన కొడుకు సంపాదించిన ఆస్తిలో వాటా సగం ఇచ్చేయాలని ఆమె అనుకుంది. అది కోడలికి నచ్చలేదు, కొడుక్కి నచ్చలేదు. ముందైతే కొడుకు 40% ఇస్తానన్నాడు, కానీ కూతురు అధికారం కూడా వాటా కూడా కోరింది. అది కొడుకు ఒప్పుకోలేదు. దాంతో సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు కూతురి పక్షాన్ని నిలబడి కొడుకు దించి కొంత డబ్బులు తీసుకెళ్ళి ఆమె ఇచ్చింది. ఆ తర్వాతన మొత్తం లేదు నాకు ఆస్తిలో వాటా అన్నటువంటి సందర్భంలో ఈ గొడవలన్నీ తేలేదాకా రాదు అన్నట్టు వాళ్ళ కారణంగా షర్మిలకు సంబంధించిన రాజకీయ ఆగ్రహాలు ఇదంతా చూసాం వాళ్ళది. ఇందులో ఇప్పుడు కోర్టులకు వెళ్ళినా ఏది వెళ్ళినా కూడా ఆస్తికి సంబంధించిన వాదమే. షర్మిలకి జగన్కి అయితే ఆస్తి, అన్న ఆస్తిలో నాకు వాటా కావాల్సిందే అన్న చెల్లి కసి, నేను సంపాదించిన ఆస్తిలో చెల్లికి ఇస్తంటే కూడా నన్ను దెబ్బతీసే కుట్ర పన్నింది, నా శత్రువులతో చేతులు కలిపింది అన్నటువంటి అన్న కోపం వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి. విజయమ్మ ఇద్దరికీ సర్ది చెప్పలేక కూతురుతో ఉండే చనువు కోడలి దగ్గర లేక తనెళ్ళి కూతురు దగ్గర ఉంటోంది కాబట్టి ఆ కూతురు చెప్పినట్టు నడుచుకుంటోంది. అలాగని కొడుకుని శత్రువుగా చూడట్లేదు, కొడుక్కి కష్టం వచ్చినప్పుడు స్టేట్మెంట్లు కూడా ఇచ్చింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వైవి సుబ్బారెడ్డి గారి తల్లి మరణం సందర్భంగా విజయమ్మ అక్కడికి వెళ్ళటం, జగన్ అక్కడికి వెళ్ళి పరామర్శించడం. ఆ సందర్భంలో షర్మిల రాలేదు అక్కడికి. ఎందుకని? షర్మిలని సుబ్బారెడ్డి అన్నాడని షర్మిలకు కోపం, కాబట్టి ఆమె రాలేదు. విజయమ్మ అక్కడ జగన్ గెలవటం, జగన్ దగ్గరికి తీసుకుంది. జగన్ తల్లితో మాట్లాడారు అని చెప్పి ఈనాడు రాసుకొచ్చింది. అంటే జగన్ ఏదో తల్లిని శత్రువు చేశాడు అన్నట్టు. తల్లికి కొడుక్కి ఎలాంటి శత్రుత్వం లేదు, కూతురి ఆశ కారణంగా వచ్చినటువంటి గొడవది.